జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా? వస్తే ఏ పార్టీ ద్వారా ఎంట్రీ ఇస్తారు? అసలు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం ఉందా? దీనిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని క్లారిటీ వచ్చేసింది. ఈ మాట అన్నది ఎవరో కాదు, స్వయాన ఆయన సిస్టర్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై తన సోదరి నందమూరి సుహాసిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారని, అయితే ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉన్నారంటూ, సరైన సమయం వచ్చినప్పుడు జూనియర్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడని సుహాసిని క్లారిటీ ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి తన అభిమాన నటుడు ఎప్పుడు వస్తాడా అంటూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ సీఎం కావాలని ఆయన అభిమానులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేసిన ఘటనలు చాలానే చూశాం. జూనియర్ ఎన్టీఆర్ ఏ ఈవెంట్కి వచ్చినా, అది సినిమా ఫంక్షన్ అయినా లేదా ప్రైవేట్ ఫంక్షన్ అయినా, అక్కడ ఆయన అభిమానులు కనిపిస్తే సీఎం సీఎం అంటూ కేకలు వేయడం చాలా సందర్భాల్లో చూసాం. అయితే అలాంటి సందర్భాల్లో ఎన్టీఆర్ రాజకీయాల ప్రస్తావన వద్దని వారిస్తున్న అభిమానులు మాత్రం ఎప్పుడు ఆ జోష్ తగ్గకుండా సీఎం సీఎం అంటూ అరుస్తూనే ఉంటారు. అభిమానుల ఆకాంక్ష ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పలేరు. ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని పలు వేదికల మీద స్పష్టం చేశారు కూడా. కానీ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నందమూరి సుహాసిని చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే టీడీపీలో అతడే కీలక నేతగా ఎదిగే అవకాశాలున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గురించి తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సదరు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. అయితే ఈ ఘటనపై ఎన్టీఆర్ సైతం స్పందించారు. ఇంట్లో ఆడవారిని పరుష పదజాలంతో తిట్టడం సరైన విధానం కాదని, ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేని క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇకపై ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్ట్రాంగ్గా చెప్పినట్టు తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ త్వరలో, అంటే ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎలక్షన్ నాటికైనా ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారని, తన తాత పెట్టిన పార్టీ టీడీపీలో ఉంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. సో చూడాలి వచ్చే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది.